ఈరోజు ఒక మూవీ గురించి, ఎక్సలెంట్ మూవీ గురించి రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. అది ఏదంటున్నారా? రాజసాబ్ రెబల్ స్టార్ అంటే అర్థమవుతుంది కదా. ప్రభాస్ అన్న మూవీ ఎలా ఉందంటే అబ్బా వెరీ వెరీ గుడ్ పో. మార్తి డైరెక్షన్ సక్సెస్ అయ్యాడు సార్ కూడా. మామూలు మార్తి సార్ ఆల్ ది బెస్ట్, ప్రభాస్ సార్ ఆల్ ది బెస్ట్. సూపర్గా ఉంది. కాంబినేషన్ అయితే సూపర్. అబ్బో ఆ కామెడీకి మతి పోయిందనుకో. మళ్ళీ డ్యాన్స్ ప్రభాస్ అనుకో. ఒకటే అడుగుతున్నా ప్రభాస్ అన్న ఫ్యాన్స్కు, ప్రభాస్ సార్కు డ్యాన్స్ రాదు, డ్యాన్స్ ఎలా అంటున్నారు కదా, డ్యాన్స్ రాదా? అరే ఈ మూవీ పోయి చూడండి డ్యాన్స్ ఎలా ఇరుదీశాడు. అబ్బా నేను ఏమనుకున్నా కానీ డ్యాన్స్లో ప్రభాస్ అన్నను సూపర్గా చేశాడు. 100% పర్ఫెక్ట్గా చేశాడు డ్యాన్స్. ఆ డ్యాన్స్ ఫిదా అయిపోయాపో. ఆ గ్లామర్ చూసావా ప్రభాస్ అన్నది? ప్రభాస్ అన్న గ్లామర్ చూసావా? ఈ మూవీలో ఎలా ఉంది గ్లామర్? బ్యూటిఫుల్. ఏ మూవీలోనూ బాహుబలి, ఛత్రపతి అలా దాంట్లో గ్లామర్గా కనిపిస్తాడు చూడు ప్రభాస్. అలాగా ఈ మూవీలో చాలా చాలా గ్లామర్గా. ముగ్గురు కంటే హీరోయిన్ ముగ్గురు ఉన్నారు వీటిలో. వాళ్ళకంటే అందంగా ప్రభాస్ అనే ఉన్నాడు. సూపర్ కామెడీ టెర్రర్ మూవీలాగా అటు ఇటు కామెడీ అటు టెర్రర్ సూపర్గా ఉంది మూవీ. మార్తి డైరెక్టర్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయాడు. అంత పెద్ద స్టార్ను ఒక స్క్రీన్ పైన సక్సెస్ఫుల్ చూపించాలంటే దమ్ము ఉండాలి. చిన్న డైరెక్టర్ మార్తి అనేవాడు. చిన్న డైరెక్టర్ ఎలా తీశాడంటే పర్ఫెక్ట్గా ఎవరు తీయనంత, ఎక్కడ భయపడకుండా అయ్యో పెద్ద స్టారే ఇలా తీయాలి అనుకోకుండా ధైర్యంగా ముందుకేసి అడుగేసి మూవీ తీశాడు. కామెడీ అయితే 100% సక్సెస్. ఇంకా సంజయ్ దత్ ఆయన పెద్ద రోల్ చేశాడు. ఆయన కొద్దిగా 100%లో 50% న్యాయం చేశాడు, 50% న్యాయం చేయలేదు, నాకు నచ్చలేదు. సంజయ్ దత్ మూవీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. ప్రభాస్ క్యారెక్టర్ నచ్చింది. తమన మ్యూజిక్, తమన సార్ బ్యూటిఫుల్గా చేశారు సార్. ఏం సార్ అది? ఏం తాగుడుతున్నారు సార్ మీరు? బ్యూటిఫుల్గా కొట్టారు సార్. మత్తి పోయేసింది పో. మీ మ్యూజిక్తో, ప్రభాస్ అన్న డ్యాన్స్తో, కామెడీతో, టెర్రర్ అక్కడక్కడ చూపించారు చూడు. ఎక్సలెంట్గా ఎక్కడ తగ్గ అక్కడ మ్యూజిక్ కొట్టేస్తారు సార్ మీరు. మీకు 100% సార్. మీ రియలీ నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, మెగాస్టార్ ఫ్యాన్. అయినా ప్రభాస్ ఫ్యానే. మెగాస్టార్ తర్వాత ప్రభాస్ అనే నాకు ఫ్యాన్. ఓకే, ప్రభాస్ అన్నకు నేను ఫ్యాన్, చిరంజీవికి నేను ఫ్యాన్, చిరంజీవి తర్వాతే ప్రభాస్. అయినా ప్రభాస్ ప్రతి ఒక్క మూవీ చూశాను. చాలా ఇష్టం ప్రభాస్ సార్ అన్న చాలా ఇష్టం. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ యాక్టింగ్ సార్. ఎక్కడెక్కడో పోయి ఏదో మూవీ చూసి మళ్ళీ ఇటు కామెడీకి టెర్రర్ మూవీకి వచ్చారు చూడు. ఒక చిన్న డైరెక్టర్ నమ్ముకొని వచ్చారు చూడు. సక్సెస్ఫుల్ అయ్యాయి సార్. ఇలాంటి సినిమాలు తీయండి సార్, ఇలాంటి సినిమాలు తీయండి. కొద్దిగా తప్పు చేస్తారు. 2 హీరోయిన్ని పెట్టింటే సరిపోవు, 3 పెట్టి కన్ఫ్యూజ్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఉన్నారా పోయారా అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆ 3 వల్ల. 2 పెట్టింటే ఇంకా చాలా బాగుంది సార్ మూవీ. ఎక్సలెంట్ సార్ మూవీ. 100% మూవీ సక్సెస్ఫుల్. ఏం చెప్పేకి లేదు. కామెడీ ఏంది, ఓ డైలాగ్ ఉంది, పొట్టలో చేయి పెట్టడానికి. నో పొట్టలో చేయి పెడితే కొరకడానికి నేనేమొచ్చి మన దయాన్నిరా అంటే ఆ డైలాగ్ డెలివరీ చూడాలి ఆ మూవీ. ఏంది ఎక్సలెంట్ డైలాగ్ డెలివరీ, కామెడీ బ్యూటిఫుల్. ఫస్ట్ హాఫ్ మాత్రం 100% న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మాత్రం 100% న్యాయం చేశారు. ఓవరాల్గా 100కు 10కు 7, 100కి 70% సక్సెస్ మూవీ. ఆ గ్లామర్ ఏంది, ఆ డ్యాన్స్ ఏంది మూవీలో, ఆ యాక్టింగ్ ఏంది, ఆ యాక్టింగ్ డెలివరీ ఏంది, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అందరూ బాగా చేశారు. అందరూ బ్రహ్మాండంగా చేశారు మూవీలో. అటు కామెడీ అటు టెర్రర్ పెద్దగా లేదు కానీ అక్కడక్కడ కనబడుతుంది కానీ వెరీ గుడ్. అక్కడ కనిపించినప్పుడు కూడా ఎంజాయ్మెంట్.
ఓవర్గా చూస్తే సినిమా హాల్లో ప్రతి ప్రేక్షకుడు సినిమా చూసి ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. పక్కా ఫ్యామిలీ సినిమా, లవర్ సినిమా కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. A to Z, చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ వరకు, ఫ్యామిలీతో నుంచి ముసలి వాళ్ళ వరకు అందరితో కూర్చొని చూసే సినిమా. ఎక్సలెంట్ మూవీ, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. మీ యాక్టింగ్ ఫిదా అయిపోయాను, మీ ఫ్యాన్స్ అయిపోయాను. ఆల్రెడీ మీ ఫ్యాన్సే అనుకోండి, ఇప్పుడు రియల్గా మీ ఫ్యాన్ అయిపోయాను సార్ మేము. సెల్యూట్ సార్. ఏ మూవీ అబ్బా దండాలు దండాలు. ఓకే బాయ్. అందరూ మీరు కూడా వెళ్ళి థియేటర్లోనే చూడండి, మూవీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, మంచి సక్సెస్ఫుల్ చేయాలని ప్రభాస్ అన్నకు మంచి సక్సెస్ ఇవ్వాలని, మారుతి సార్కు మంచి సక్సెస్ ఇవ్వాలని, తమనుకు ఇంకా మంచి సక్సెస్ ఇవ్వాలని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం తాకి కొడతాడు ఏం తెలియదు ఆయనకు. బ్రహ్మాండంగా మ్యూజిక్ కొట్టాడు దీనికి. ఓకే, ఓవరాల్గా మూవీ సక్సెస్ఫుల్ హిట్, 100% హిట్. ఓకే, అందరూ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. శని ఫుల్ ఇంకా టికెట్ దొరకల పొద్దున్నే మాకు కూడా ఎక్కడో ఎప్పుడో బుక్ చేసుకుంటే తప్ప మాకు ఈరోజు చూసే అదృష్టం మాకు దొరకల. చూడంగా మొహంగా నగరలా పోయాను, బెంగళూరులో ఉన్నా నేను. మూవీ చూసి మీకు డైరెక్ట్ మీకు రివ్యూ ఇవ్వడానికి వచ్చాను. ఇంకా మొహంగా నగరలా ఏం తినలేదు. ఓకే బాయ్. బాగుంది, సంతోషంగా వెళ్ళి రేపు మొన్నాడు ఆ ఇల్లుండి ఎప్పుడైనా మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు సినిమా చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటాను. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఓకే బాయ్.